తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఒకటి హైడ్రా, రెండు మూసి. ఈ రెండింటి చుట్టూనే ఎక్కువగా తిరుగుతూ ఉంది మాటలు, చర్చలు కానీ ఏదైనా సరే. రాజకీయం అంతా కూడా దాని చుట్టూనే ఉంది. ఈ మూసి కానీ హైడ్రాని కానీ ఏ విధంగా చూడొచ్చు మనం అసలు? ఇప్పుడు హైడ్రా వచ్చింది 4th సిటీ కోసం వచ్చింది. ఇప్పుడు 3 సిటీలు ఉన్నాయి, సికింద్రాబాదు, హైదరాబాదు, సైబరాబాద్. ఇక్కడనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కొండలు, గుట్టలు, చెరువులు, కాలువలు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే కబ్జాలు చేసినా అవన్నీ చేసిండ్రు. ఇప్పుడు ఈయన కలలు కంటుండు కదా, నా పేరుతోటి కూడా ఒక సిటీ ఉండాలని. చంద్రబాబు పేరుతోటి సైబరాబాద్ అన్నాడు, నిజాం పేరుతోటి ఏమో సికింద్రాబాద్, హైదరాబాద్ అయింది. ఇప్పుడు ఈయన పేరుతోటి కూడా ఒక సిటీ ఉండాలి. ఆ సిటీ ఏంది? 4th సిటీ. 100 ఎకరాలు అన్నారు, ఫస్ట్ తర్వాత 1000 ఎకరాలు అన్నారు, 2000 అన్నారు, 5000 అన్నారు, 10,000 కూడా దాటిపోయి ఇప్పుడు ఎంతో దూరం వెళ్ళిపోయింది. అది అక్కడ ఈ పెట్టుబడి పెట్టాలంటే, అక్కడ నిర్మాణాలు జరగాలంటే, ప్రజలందరూ అక్కడికి పోవాలంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొత్తంగా కూడా ఏం లేకుండా చేస్తేనే ఈ వ్యాపారస్తుడు ఏమున్నదాడ, ఈడ కాకపోతే ఇంకో దిక్కు, బిచ్చగాడు ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కు, ఎక్కడికైనా పోతాడు. ఈడ మొత్తం లేకుండా చేస్తే ఆయన ఏదైతే కలలు కంటుండో, నా జీవితాంతం నేను కాదు, నా బిడ్డలు కొడుకులు కాదు, మనవాళ్ళు కాదు, మునిమనవాళ్ళు కాదు, మా తరం ఉన్నంత వరకే మాకు కావాల్సిన నిధులు సమకూర్చుకునే ఒక బంగారు బాతుగుడ్డుగా అభిప్రాయపడే 4th సిటీ ఒకటి ఉన్నది. దాంతోపాటు రామోజీరావు ఆశయం, చంద్రబాబు కళ నెరవేర్చడానికి మూసీ ప్రాజెక్ట్ వచ్చింది. అరే మూసీ ప్రాజెక్ట్ అనేది అదేది ఏదో పనికి మాలిన వాడెవడో ఉన్నాడు కదా, మై హార్ట్ ఏదో ఉన్నది కదా, మెయిన్ ఆటో వాడెవడు కంపెనీ వాడు కాంట్రాక్టరు, వానికి ఇది అప్పచెప్తాడట. వాడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కంపెనీ అమరావతి గురించి వాడే సర్వే చేసి, ఈడ బాగుంటుంది, ఆడ బాగుంటుంది, ఈ భూమి బాగుంది, ఆ భూమి బాగుంది, ఈడ బంగ్లాలు కట్టాలి, ఈడ బిల్డింగులు కట్టాలా అని చెప్పినోడు వాడే. మొన్న ఏమైంది, వరదలు వస్తే మొత్తం అమరావతి పిక్కపాయ. వాడు 6 దేశాల్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాని పొడిగింత, వాని లావింత, వాని కడ్రాయరది, వాని బన్నీనది, వాని చందాలంతా ప్రెస్ వాళ్ళ ముందు చెప్తుంటే ప్రెస్ వాళ్ళంతా నోరప్పగిచ్చి కళ్ళప్పగిచ్చి పోయి బ్రేకింగ్లు పెడితే, స్క్రోలింగ్లు పెడితే, స్టోరీలు చేస్తారు. ఈయన చెప్పిన దానికి వాడు తీరా చూస్తే 6 దేశాల్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు వాడు. ఆఖరికి పాకిస్తాన్ ఇంటర్పోల్లో కూడా వారి మీద కేసులు ఉన్నాయి. అటువంటివన్నీ పట్టుకొచ్చట, ఈ మూసి అప్పచెప్తాడట, వాడట చేయాలట. చెప్పడోని సిగ్గు లేకపోతే ఈయనటోళ్ళకి, మనలాంటి వాళ్ళకి సిగ్గుండాలా?